This content had some disturbing visuals. Your discretion is advised. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురించి అంశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. నారాయణపేట అశోక్ నగర్లో లవ్ జిహాద్. ప్రేమ పేరుతో 15 ఏళ్ల బాలికని మోసం చేశాడు ఫైజల్ అనేటువంటి ఒక యువకుడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్ బాలికని లోబరుచుకున్నాడు ఫైజల్. ఆ తర్వాత బాలికతో పెళ్లికి నిరాకరించాడు యువకుడు. పెళ్లి విషయమై ఫైజల్తో బాలిక గొడవ కూడా దిగింది. అయితే పెళ్లికి నో చెప్పడంతో ప్రాణాలు తీసుకుంది ఆ బాలిక. లవ్ జిహాద్కు మరొకరు బలయ్యారని చెప్పి హిందూ సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. బాలిక మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వందలాది మంది రావడంతో పాత బస్టాండ్ దగ్గర ఉద్రిక్తత కూడా నెలకొంది. పోలీసులు నచ్చజెప్పడంతో సద్దుమణిగింది ఆ గొడవ. ఇక కేసు నమోదు చేసి ఫైజల్ అరెస్ట్ చేశారు పోలీసులు. 15 ఏళ్ల అమ్మాయిని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఫోటోలో కనిపించే ఫైజల్ అనే యువకుడు ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడంట, పెళ్లి చేసుకుంటానని చెప్పాడంట. ఆ అమ్మాయి తెలియని వయసు, మైనర్ అమ్మాయి. సో అమ్మాయి వీడి మాటలు నిజమేననుకొని అనుకొని నమ్మి, వీడి మాటలు, వీడి చేష్టలు, వీడి ప్రవర్తన నిజమేననుకొని అనుకొని నమ్మి, ప్రేమ అనుకొని మోసపోయి ఎప్పుడు ఆ అమ్మాయి వీడిని ప్రేమించింది, వాడు లోబరుచుకున్నాడు ఆ అమ్మాయిని. ఆ లోబరుచుకున్న తర్వాత ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమంటే నిరాకరించింది. పెళ్లి చేసుకోనని చెప్పి కొట్టిపారేశాడంట, వద్దని చెప్పి నో చెప్పాడంట. ఆ అమ్మాయి గొడవ కూడా దిగింది. ఎప్పటికీ ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి బలం మరణానికి పాల్పడింది, ప్రస్తుతం చనిపోయింది. ఆ అమ్మాయి మృతదేహంతో పాత బస్టాండ్ దగ్గరికి వచ్చి ఆందోళన చేపడుతున్నారు కుటుంబ సంఘాలు అండ్ హిందూ సంఘాలు. సో హిందూ సంఘాలు లవ్ జిహాద్ అంటూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సంఘటన కొంత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో ఆ గొడవ అక్కడితో రాత్రి సద్దుమణిగింది. ఆ తర్వాత మళ్ళీ ఫైజల్ అరెస్ట్ చేసి పోలీసులు జైలు కూడా తరలించినట్టు తెలుస్తోంది. సో ఒకసారి రాత్రి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఒకసారి విజువల్ చూద్దాం. సో నారాయణపేట జిల్లా అశోక్ నగర్లో జరిగింది ఈ ఇన్సిడెంట్. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి శివాజీ మర్కాసపురం అందుబాటులోకి వస్తారు. సో ప్రజెంట్ నారాయణపేట అశోక్ నగర్లో జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా లవ్ జిహాద్ పేరుతో హిందూ సంఘాలు చెప్తున్నట్టుగా మరోసారి సెన్సేషన్గా మారింది. 15 ఏళ్ల అమ్మాయిని ఫజల్ అనేటువంటి ఈ యువకుడు ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడి తనని ఒప్పించి తనను లోబర్చుకొని పెళ్లి చేసుకోమనేసరికల్లా నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు, నువ్వు నాకు వద్దు అని చెప్పి వదిలేశాడంట. ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడిపోయి గొడవ పెట్టి ఎన్నిసార్లు వాడిని అడిగినా కూడా పట్టించుకోలేదట ఆ ఫైజల్. దీంతో ఆ అమ్మాయి బలం మరణానికి పాల్పడింది, చనిపోయింది. శివాజీ, అప్డేట్స్ ఏంటి ఈ కేసులో? లవ్ జిహాద్ అని హిందూ సంఘాలు చెప్తున్నాయి. ఫైజల్ అండ్ ఆ అమ్మాయికి మధ్య జరిగిన సంఘటన ఏంటి? సో అమ్మాయి ఎలా చనిపోయింది? అప్డేట్స్ ఏంటి ఈ విషయంలో? నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. బాలిక అశ్విని అనేటువంటి ఒక మైనర్ అమ్మాయి గత స్థానికంగా ఉన్నటువంటి ఒక లేడీస్ కార్నర్లో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ లేడీస్ కార్నర్కి పక్కలే ఉన్నటువంటి అబ్బాయి ఈ ఫైజల్ అనేటువంటి ఆ అబ్బాయితో కొంతకాలంగా పరిచయం ఏర్పడము, ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్టుగా ఆ అమ్మాయి సంబంధించినటువంటి బంధువులు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా బాలిక అశ్విని మధ్యలో అబ్బాయి ఫైజల్ మధ్యలో ఈ యొక్క కాస్త పరిచయం ప్రేమగా మారిన తర్వాత కొద్ది రోజుల నుంచి కూడా అమ్మాయి అశ్విని తనను వివాహం చేసుకోవాలని చెప్పేసి కోరడం జరిగినటువంటి పరిస్థితుల్లో తన ఒక్కసారిగా ఫైజల్ నేను పెళ్లి చేసుకోనని నిరాకరిస్తున్నానని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా మనస్తాపానికి గురైనటువంటి అశ్విని తన యొక్క నివాసంలో ఉంటున్నటువంటి ఫ్యాన్కు తను బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన నారాయణపేట జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా జిల్లా కేంద్రంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కూడా బంద్కు పిలిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు దీన్ని పూర్తిగా లవ్ జిహాద్ కింద ట్రీట్ చేయాలని చెప్పేసి కూడా అటు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చాయి. మరోవైపు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అటు ప్రజా సంఘాలు, మరోవైపు యాజమాన్యాలు, షాప్స్, మిగతా అన్ని కూడా స్వచ్ఛందంగా బంద్కు పిలుపునివ్వాలని చెప్పేసి కూడా అటు బీజేపీ శ్రేణులు బంద్ పిలిపించాయి. పూర్తిగా మైనర్ అమ్మాయి అనేటువంటి అశ్విని అసలు మైనార్టీకి చెందినటువంటి ఆ ఫైజల్ అనేటువంటి వ్యక్తి పూర్తిగా తన అమ్మాయిని వాడుకొని వదిలిపెట్టడం కారణంగానే ఒక లవ్ జిహాద్ అనే పేరుతోటి ఇక్కడ అమ్మాయిలని ఇక్కడి నుంచి కూడా బయట దేశాలకు పంపిస్తున్నారని చెప్పేసి కూడా దీనిపైన పూర్తిగా విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున
ధర్నాకు దిగారు. అదేవిధంగా పోలీసుల పైన కూడా ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. దీనిపైన పూర్తి విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా అటు బీజేపీ శ్రేణులు గట్టిగా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత కొద్ది రోజులుగా అమ్మాయికి అశ్వినికి సంబంధించినటువంటి కుటుంబ నేపథ్యాన్ని చూసినట్టయితే పూర్తిగా చనిపోయినటువంటి పరిస్థితి. తల్లి సంరక్షణలో పెరుగుతుంది. గత కొద్ది కాలంగా చాలా బీద కుటుంబం అయినటువంటి అశ్విని కుటుంబము అక్కడ నారాయణపేట జిల్లా కేంద్రంలో గత కొద్ది రోజులుగా కురువ వీధిలో అనేటువంటి బస్తీలో నివసిస్తుంది. తన యొక్క తన తల్లి యొక్క సంరక్షణలో పెరుగుతూ పక్కనే ఉన్నటువంటి ఒక లేడీస్ కారణంలో తను పనిచేస్తూ తన కుటుంబాన్ని జీవిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ఫైజల్ అనేటువంటి పక్కలే పనిచేస్తున్న ఫైజల్ అనేటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడడం, కాస్త అది ప్రేమగా మారడము, తనపై నమ్మకం పెట్టుకొని తన యొక్క తిరుగుళ్ళు తిరిగిన తర్వాత చుట్టుపక్కల ఉండే తనతో కలిసి జీవించిన తర్వాత తను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అశ్విని కోరడంతో ఫైజల్ ఒక్కసారిగా తనను నిరాకరించాలని, నేను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా ఈ యొక్క వ్యతిరేకత రావడంతో కూడా ఆ యొక్క ఫైజల్ నుంచి వచ్చినటువంటి సమాధాన్ని తను జీర్ణించుకోలేనటువంటి అశ్విని ఒక్కసారిగా మనస్తాపానికి చెంది ఈ యొక్క బలవన్మరణానికి పాల్పడడంతో కూడా ఒక్కసారిగా ఈ యొక్క మైనర్ అమ్మాయి అశ్విని బలవన్ మరణం చర్చనీయాంశంగా మనం దీనిపైన కూడా ప్రజా సంఘాలు అటు బీజేపీ శ్రేణులు గట్టి ఎత్తున ధర్నా కూడా నిర్వహిస్తున్నప్పుడు దీనిపైన పూర్తి విచారణ చేపట్టాలి, ఫైజల్ ని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నినాదాలు వినిపిస్తున్నాయి. పూర్తిగా ఈ రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున కూడా పూర్తిగా స్వచ్ఛందంగా బంద్కు పిలిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క తీర్పులో అసలు బీజేపీ ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక మైనర్ హిందూ అమ్మాయిని లవ్ జిహాదీ పేరుతోటి ఫైజల్ అనేటువంటి వ్యక్తి ఈ దురాగతానికి పాల్పడడం పైన కూడా పూర్తి విచారణ చేపట్టాలని చెప్పేసి కోరుతున్నారు మనోజ్. రైట్. సో ఆ కుటుంబీకులు ఏం చెప్తున్నారు అంటే అమ్మాయి తల్లి ఏం చెప్తోంది, ఇప్పుడు వీళ్ళకి ఎక్కడ పరిచయం ఉంది, ఫైజల్ తరపున కుటుంబాన్ని ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా, ఫైజల్ అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? అంటే నారాయణపేట జిల్లా కేంద్రంలోనే అశ్వినితో పాటుగా కొద్ది రోజులుగా ఆ కురువ వీధి అనేటువంటి ఒక బస్తీలో నివసిస్తుంది. అశ్విని ఆ నారాయణపేట జిల్లా కేంద్రానికి సంబంధించిన ఒక లేడీస్ కారణంలో పనిచేస్తూ తన తల్లితో జీవిస్తున్నటువంటి పరిస్థితి. కానీ గత కొద్ది రోజులుగా ఈ పరిచయం ఏర్పడిన తర్వాత ఈ ఫైజల్ అనేటువంటి వ్యక్తి అక్కడే స్థానికంగా ఒక ఏరియాలో పనిచేస్తున్నాడు. ఈ ఫైజల్తో పక్కలే అంటే లేడీస్ కార్నర్ లో పనిచేస్తున్నటువంటి షాప్ పక్కనే ఫైజల్ ఉండడంతో అక్కడే పనిచేస్తుండటంతో ఇద్దరి మధ్యలో పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా ఈ పరిచయం కాస్త కొద్ది రోజుల తర్వాత తను ప్రేమగా తిరగడము, తర్వాత ప్రేమతో చూడడము, అవి ఈ నేపథ్యంలోనే ఫైజల్ ను ఒక్కసారిగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అశ్విని ఒత్తిడి చేసింది. ఈ యొక్క ఒత్తిడితోటి ఒక్కసారిగా ఫైజల్ పెళ్లి చేసుకోనని చెప్పడంతో నిరాకరించడంతో ఒక్కసారిగా మనస్తాపానికి గురైన పరిస్థితి. కానీ ఇప్పటికి వరకు కూడా కుటుంబ సభ్యులు ఆ తల్లి కానీ కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి బయటికి వాయిస్ మాత్రం ఇవ్వడం లేదు. తన యొక్క అమ్మాయి చనిపోయినటువంటి బలవన్మరణను పాల్పడుతున్న ఆ దుఃఖ సముద్రంలోనే వాళ్ళు తేలుతున్నారు. దీనిపైన పూర్తి విచారణ చేపట్టాలి. అసలు ఫైజల్ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఫైజల్ ను అరెస్ట్ చేశారు, కానీ పూర్తి విచారణ అయితే ఇంకా రావాలి. తను ఎట్లా పరిచయం ఏర్పడింది అనేటువంటి కోణంలో కూడా అనేక కోణంలో ఇది లవ్ జిహాద్ కింద కేసు ట్రీట్ చేయాలని చెప్పేసి బయట బీజేపీ శ్రేణులు వాదన చేస్తున్నాయి. కానీ ఇది ఏ కోణంలో తీసుకెళ్తున్నటువంటి కూడా కుటుంబ సభ్యులు ఇప్పటివరకు కూడా ఎలాంటి వాయిస్ మాత్రం ఇవ్వలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా విషాద ఛాయల్లో అలముకున్న మైనర్ అమ్మాయి అశ్విని ఒకటే తల్లి సంరక్షణలో ఉండడంతో కూడా కుటుంబ సభ్యులు అటు సంబంధించినటువంటి పూర్వ బస్సులో కూడా విషాద ఛాయలు అలుముకునే చాలా మంచి అమ్మాయి ఒక్కసారిగా బలవన్మరణానికి పాల్పడడంతో ఈ యొక్క ఘటనతోటి కూడా ఆ యొక్క నారాయణపేట జిల్లా కేంద్రం అటు కుర్వ వీధిలో ఆ బస్తీలో కూడా విషాద ఛాయలు అలుముకుంటే పరిస్థితి. కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటి వరకైతే ఎలాంటి స్టేట్మెంట్ అయితే రాలేదు. ఇంకా రాబోయే రోజుల్లో ఈ యొక్క దీనిపైన కూడా కుటుంబ సభ్యులు పూర్తి విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా అటు పోలీసు వారిని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ శివాజీ. సో మొత్తంగా నారాయణపేట అశోక్ నగర్లో ఒక మైనర్ బాలికని ప్రేమ పేరుతో మోసం చేసి ఆ అమ్మాయిని లోపరుచుకుని అతనితో పెళ్లి చేసుకోమని నిరాకరించాడు ఫైజల్ అనేటువంటి యువకుడు. ఇది లవ్ జిహాద్గా చెప్తున్నారు బీజేపీ శ్రేణి హిందూ సంఘాలు. ఎలాగైనా సరే యువకుడిని శిక్షించాలి, వాడి వెనుక ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఛేదించాలని చెప్పి హిందూ సంఘాలు రాత్రంతా అక్కడ ఆందోళన చేపట్టాయి. కుటుంబీకులతో సహా అమ్మాయి కుటుంబీకులతో సహా అమ్మాయి బలవన్మరణానికి పాల్పడడంతో ఇది కొంత లవ్ జిహాద్ అని చెప్పి హిందూ సంఘాలు చెప్తున్నాయి. సో ప్రెసెంట్ ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకుంది. ఇటు ఆ ఫైజల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో బాలిక మృతదేహంతో రాత్రంతా ఆందోళన చేపట్టారు పాత బస్టాండ్ దగ్గర. సో పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
ఆ తర్వాత కేసు నమోదు చేశారు, ఫైజల్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. సో లవ్ జిహాద్ ఇంతలా పెరిగిపోతుంది, అంతా ప్రీ ప్లాన్డ్గా పక్కా స్కెచ్లో భాగంగా జరుగుతున్నవేనా? లేదు, ఇది అనుకోకుండా కొందరి ప్రేమ వ్యవహారం కాస్త విఫలమవడంతో లవ్ జిహాద్ అయిపోతుందా, లేదంటే అంతా స్కెచ్లో భాగంగానే ప్రీ ప్లాన్డ్గా టార్గెట్ చేసి హిందూ అమ్మాయిలని ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారా? సో మీరేమనుకుంటున్నారు? లవ్ జిహాద్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.